నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి చాలా కీలక ప్రకటన చేశారు రాజకీయాలకి సంబంధించి. మేము ఢిల్లీని బీజేపీ గెలుచుకుంది, మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాలే, వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా గెలుస్తాము, ఆయుష్మాన్ భారత్ ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం వెస్ట్ బెంగాల్లో. దానికి కొన్ని రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ, మేము ఇంకా 3వ టర్మే చాలా ఉంది మేము చేయాల్సింది, మేము ఇంకా కొన్ని టర్మ్స్ గెలుస్తాము, ఎన్డీఏనే అధికారంలో ఉంటుంది అంటూ కూడా ప్రధానమంత్రి చెప్పారు. అమిత్ షా కూడా మేము కనీసం ఒక 15-20 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, మీకు ఎక్కడ అవకాశం ఇవ్వము, మీరేం మార్చాలన్నా మార్చలేరు, ఏం మార్చాలన్నా చేయాలన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అన్నారు. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి. వెనక ఏమన్నా ప్లాన్ ఉందా, ఎగ్జిక్యూషన్ ఉందా? ఎందుకు ఈసారి వెస్ట్ బెంగాల్ మీద ఎక్కువగా చూస్తున్నాం మనం? ఎన్డీఏ నాయకులు వెస్ట్ బెంగాల్లో మేము గెలుస్తాము, ఈసారి వెస్ట్ బెంగాల్లో మేము గెలుస్తామంటూ కూడా పీలర్స్ అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఏ రకంగా తీసుకున్నా వెస్ట్ బెంగాల్ మీద బీజేపీ అయితే బాగా గురిపెట్టినట్టు కనబడుతోంది. ఎప్పుడూ చూడని ఒక భయం అనుకోవచ్చు లేదా నిరాశ అనుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నైరాశ్యం కూడా అనొచ్చు. ఆ మొహంలో క్లియర్గా కనబడుతోంది ఈసారి ఎన్నికల్ని ఎట్లా దాటేయాలి, ఎలా గెలవాలి అన్నది. దాదాపు కమ్యూనిస్టుల కంచు కోట జ్యోతిబాసు లాంటి నాయకుల మీద వీళ్ళందరి మీద పోరాడి ఉద్యమాలు చేసి లాఠీ చార్జ్ దెబ్బలు తిని అధికారంలోకి వచ్చింది టీఎంసీ పార్టీ, అట్లాగే మమతా బెనర్జీ. అవసరమైనప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, కొన్నిసార్లు ఎన్డీఏతో కూడా పొత్తు పెట్టుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీలో మాత్రం ఈసారి బెరుకు కనబడుతోంది. మనం ప్రస్తుతానికి చెప్తే అది ఊహాగానమో లేదంటే ఒక పార్టీకి సపోర్ట్ అనుకుంటా, కానీ వెస్ట్ బెంగాల్లో క్యాడర్లో అయితే చాలా మార్పు వచ్చింది. కమ్యూనిస్టు కాంగ్రెస్ క్యాడర్ కూడా ఈసారి బీజేపీ వైపుకి మళ్ళుతున్నారు, చూస్తున్నారు, ఓటర్స్ కూడా చూస్తున్నారు. కారణాలు అనేక ఉన్నాయి. ఈ స్కామ్లు, కరప్షన్లు ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం. దాదాపు వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలన థర్డ్ టర్మ్ చేస్తోంది. ఎప్పటి నుంచో కూడా వెస్ట్ బెంగాల్లో ఈ స్కామ్స్, కరప్షన్స్ మీద చాలా వీడియోలు చేశాను. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను, లోక్సభ ఎన్నికలు 2024 జరిగే కొన్ని నెలల ముందట సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ అందరికీ గుర్తే ఉంటుంది. సందేశ్ ఖాళీలో టీఎంసీ గూండాలు అక్కడ జరిగిన మానభంగం, అట్లాగే ఆ తర్వాత ఆమెనే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం, పోలీసులు వచ్చినా కూడా పోలీసుల మీద కూడా టీఎంసీ గూండాలు దాడి చేయటం, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎలా ఉందని చెప్పచ్చు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాక కూడా ఆర్జీ కర్ కేసులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళు నడిచిన తీరు ఇదంతా కూడా అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే దాని వెనక ఉన్నదంతా కూడా టీఎంసీ సింపథైజర్సే. ఇక వెస్ట్ బెంగాల్లో నేను మమతా బెనర్జీలో నైరాశ్యం కనబడుతోంది లేదా అనుమానం అని ఎందుకన్నానంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్లో ఉన్నారు. లండన్లో ఉండి హ్యాపీగా జాగింగ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం గ్రౌండ్ వర్క్లో ఆమె ఏమేమి చేస్తుంది, ఎట్లా గెలవాలని ప్రయత్నిస్తోంది. మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో మొన్నటిదాకా కూడా డబల్ ఓట్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ టైప్లో ఈసీ కమిషన్ ఇచ్చిన మమతా బెనర్జీ ప్రస్తుతం హిందువుల ఓట్లు మొత్తం తొలగిస్తోంది. ఆవిడ హిందువుల ఓటర్స్ లిస్టులో అంతా కూడా ఫిల్టర్ చేస్తోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళని వీళ్ళందరూ కూడా పర్మనెంట్గా ఓటర్ లిస్టులో తీసుకొస్తుంది. ఆ ఫేక్ ఆధార్ కార్డ్స్కి సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్లో చాలామందిని పట్టుకున్నారు. ఎంతమందికి బంగ్లాదేశ్ అట్లాగే రోహింగ్యాస్ అనొచ్చు, వీళ్ళందరికీ కూడా ఫేక్ ఆధార్ కార్డు రాకెట్ అంతా కూడా బరస్ట్ అయింది, బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఇట్లా కాదు, హిందూ ఓటర్స్ని ఆ లిస్టులోంచి తొలగించాలి ఇవంటూ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాదాపు ఒక అబ్దుల్ రెహమాన్ షేక్ అనే ఆయన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఆయనతో ఒక చిన్న కంప్లైంట్ కింద ఇప్పించి ఆ తర్వాత మొదలుపెట్టింది ఆమె ఏమేం చేయాలి, ఎట్లా హిందువుల పేర్లంతా కూడా తొలగించాలి, ఇవన్నీ అంటూ
ఒక్కొక్కటి నాడియా డిస్ట్రిక్ట్ అని ఉంది వెస్ట్ బెంగాల్లో, దాదాపు ఒక 100 ఫ్యామిలీస్ హిందూ ఫ్యామిలీస్ అంతా కూడా ఓటర్స్ లిస్టులోంచి తీయించేసింది. అట్లాగే నార్త్ 24 పర్గనాస్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ బీజేపీ బాగా స్వీప్ చేస్తుంది ఈసారి. అలాంటి చోట కూడా పోలరైజ్ ఓట్లు కూడా బాగా జరగబోతున్నాయి బీజేపీ వైపుకి. అలాంటి చోట అంతా కూడా ఆ డిస్ట్రిక్ట్ పరగనా డిస్ట్రిక్ట్లో కూడా చాలామంది హిందూ ఓటర్స్ని లిస్ట్లో తీయటం ఆ కారణం కూడా వీళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ కాదని చెప్పడం, ఇదంతా కూడా మనకి మమతా బెనర్జీలో ఆ కంగారు ఏంటి అనేది అయితే తెలుస్తుంది మనకి. ఇంకా స్కామ్స్ కరప్షన్స్ అని చెప్పాను. ఇట్లాగే ఒక షాకింగ్ స్కామ్ చెప్తాను. క్యాస్ట్ సర్టిఫికెట్స్ సంబంధించి వెస్ట్ బెంగాల్లో ఎట్లా స్కామ్స్ నడుస్తుంటుంది ఇదంతా అన్నది అయితే మనకి మ్యానిపులేట్ ఎలా చేస్తారు వీళ్ళంతా అని. పంపాదేవి అని ఉంది, ఆవిడ కరందిగా టీఎంసీ ఎమ్మెల్యే గౌతమ్ పాల్కి భార్య. ఆవిడ ఒక 2023 11వ తారీఖు ఎస్సీ సర్టిఫికెట్ తీసుకుంది. ఆ తర్వాత 2014లో ఆమెకి ఓబీసీ సర్టిఫికెట్ ఇష్యూ అయింది. ఆ తర్వాత ఎస్సీ సర్టిఫికెట్ తీసుకుంది. ఇట్లా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, ఓబీసీలను మోసం చేస్తూ ఉంటారు. మమతా బెనర్జీ దళిత కమ్యూనిటీస్ ఇవన్నీ ప్రేమ ఉంటుంది, కానీ ఈ రకమైన స్కామ్స్ చాలా జరిగినాయి వెస్ట్ బెంగాల్లో. లా అండ్ ఆర్డర్లో నేను ఆర్జీకర్ కేసు చెప్పాను, సందేశ్ ఖాళీ చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఏఐటీఎంసీ లీడరు ఒక మహిళ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 5 లక్షల రూపాయలు తీసుకుంటమే కాకుండా ఆమెని రేపు కూడా చేశాడు. ఇదంతా కూడా ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో హిందువుల్లో లేదా బీజేపీలో పెద్ద యాజిటేషన్ మొదలుపెట్టారు. ఇదంతా కూడా మమతా బెనర్జీకి చుట్టుకుంటోంది. మమతా బెనర్జీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం దీని గురించి సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ కూటమి అక్కడ వెస్ట్ బెంగాల్లో విడివిడిగా పోటీ చేసినా కూడా సెంటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళంతా కాంగ్రెస్ కూటమి కిందకే వస్తారు. ఎకానమీ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఎకానమీ రిపోర్ట్ రిలీజ్ చేశారు ఈఏసీపీఎం పేపర్. దాదాపు కొన్ని డికేడ్ల నుంచి కూడా, అంటే ఆల్మోస్ట్ అప్పుడున్న కమ్యూనిస్ట్ రూలు ఆ తర్వాత వచ్చిన మమతా బెనర్జీ టీఎంసీ రూల్లో ఈ ఎకానమీ అంతా కూడా డిక్లైన్ అవుతుంది. ఎంతలా డిక్లైన్ అవుతుందంటే మమతా బెనర్జీ లండన్లో వెనక్కి జాగింగ్ చేస్తున్నట్టుగానే స్టేట్ ఎకానమీ కూడా బ్యాక్కి వెళ్ళిపోతూనే ఉంది, ఎక్కడా కూడా గ్రోత్ లేదు. వీటన్నిటినీ ఓటర్స్ గమనిస్తున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతాడు, ఆయన స్వయంగా ఓడిపోతాడు అన్నప్పుడు కూడా చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, చాలా కష్టము అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడం అని. అరవింద్ కేజ్రీవాల్ కాదు, ఓటర్స్ అనుకుంటే ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే, ఎంత పెద్ద నాయకులైనా. ఆ ఓటర్స్లో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఇదంతా వచ్చినప్పుడు ఆ ఉప్పెన్లాగా ఆంధ్రప్రదేశ్లో చూసాము, తెలంగాణలో చూసాము, ఢిల్లీలో చూసాము, మహారాష్ట్రలో అయితే అదే అభిమానం ఉంటే పార్టీ మీద లేదా లీడర్స్ మీద ఎట్లా తంపింగ్ మెజారిటీ ఇస్తారో అవి కూడా చూసాము, హర్యానాలో కూడా చూసాము. సో అంతా కూడా ఓటర్స్ మదిలో ఉంటుంది, మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం పల్స్ కూడా కొన్నిసార్లు అందుకోలేము. ఢిల్లీలో చూసాం అరవింద్ కేజ్రీవాల్కి ఎట్లా బుద్ధి చెప్పారో. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కోసం బెంగాల్ ఓటర్స్, ప్యూర్ బెంగాల్ ఓటర్స్ నేను మాట్లాడుతుంది, బంగ్లాదేశ్ నుంచి వలసదారులు వీళ్ళందరూ అయితే టీఎంసీకి వేసినప్పటికీ హిందూస్ అంతా కూడా మాత్రం ఈసారి బీజేపీకే ఓటు వేయాలి. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా బీజేపీకి ఓటు వేయాలని చూస్తున్నారు. అందుకే సువేందు అధికారి మీద ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నాడు, ప్రచారంలో ముందుకెళ్తున్నాడు. ఇంకా టైం ఉన్నప్పటికీ సువేందు అధికారి మీద కూడా పోలీసులు 2 రోజుల కిందట దాడి చేశారు. ప్రచారాన్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలి, ఇవన్నీ అని చూస్తున్నారు. హిందూస్ కూడా చాలా చైతన్యం వచ్చింది. కొన్ని వీడియోస్ అయితే బాగా ఈ మధ్య సర్క్యులేట్ అయింది. ఒక హిందూ ఒక అతను పబ్లిక్గానే జై శ్రీరామ్ అంటూ వెస్ట్ బెంగాల్లో తిరగలుగుతున్నాడంటేనే హిందువుల్లో ఎంత మూమెంట్ వచ్చింది, మొబిలైజేషన్ వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ ఫస్ట్ టైం ఎప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ అంత కీన్గా ఫోకస్ చేయదు. అలాంటిది మొట్టమొదటిసారి ఆ స్టేట్లో ఆర్ఎస్ఎస్ రంగప్రవేశం చేసింది. ఆర్ఎస్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అప్పుడే మొదలుపెట్టింది. చిన్న చిన్న మీటింగ్స్ కూడా స్టార్ట్ చేసింది ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్సు, బీజేపీ విస్తృతమైన ప్రచారము, లా అండ్ ఆర్డర్ డౌన్ఫాల్ అవ్వటము, అంతేకాకుండా కరప్షన్స్, స్కామ్స్, ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవటం, ఎకానమీ గ్రాఫ్ డౌన్ అవ్వటము,
ఇవన్నీ కూడా మమతా బెనర్జీని కంగారు పెడుతున్నాయి. ఓటర్స్ కూడా ఈసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ వైపు చూస్తున్నారు. శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 6వ తారీఖు చాలా బహిరంగ సభలు, ర్యాలీస్ ఇవన్నీ విహెచ్పి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాయి వెస్ట్ బెంగాల్లో. ఆ రోజు మనం చూడాలి ఈ ఆర్ఎస్ఎస్ అనుకున్నట్టుగా మొబిలైజేషన్ బాగా జరిగిందా, ఇంకేం చేయబోతున్నారు అనేది. అయితే ప్రస్తుతానికి అక్కడ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెసా, కమ్యూనిజమా, బీజేపీయా ఇవన్నీ పక్క పెట్టచ్చు. ఎందుకంటే సేమ్ హిందూ వర్సెస్ ముస్లిమ్స్ కానీ లేదా రోహింగ్యాస్ కానీ వీళ్ళ వర్సెస్ అన్నట్టుగానే జరగబోతుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికలు. కానీ స్టిల్ అని చెప్పచ్చు, అమిత్ షా అంత కాన్ఫిడెంట్గా చెప్పినా బెంగాల్లో గెలుస్తామని లేదా అక్కడ లోకల్ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా మమతా బెనర్జీకి ఈరోజు కూడా అంత కంగారు పడుతున్న ఎడ్జ్ అయితే కనబడుతుంది. కానీ ఆ ఎడ్జ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఉంటుందా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.